వెంకటేష్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమాలు తీసుకువచ్చారు, ఎన్నిసార్లు విజయం సాధించారు? రక్త తిలకం మొదటిసారి 1988 సంక్రాంతికి వెంకటేష్ రక్త తిలకం మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రక్త తిలకం 1988లో విడుదలైన యాక్షన్ సినిమా. బి గోపాల్ దర్శకత్వంలో శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె అశోక్ కుమార్ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో వెంకటేష్, అమల ప్రధాన పాత్రలో నటించారు. ఇది తమిళ చిత్రం తైమేల్ అనాయికు రీమేక్. అది బెంగాలీ చిత్రం ప్రతీకార్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నమోదైంది. ప్రేమ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 1989లో ప్రేమ మూవీతో వచ్చిన వెంకటేష్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ప్రేమ చిత్రం కూడా ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు నిర్మించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకీకి జోడీగా రేవతి నటించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, మంజుల, కల్పన ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాటలకు మధురమైన బాణీలను అందించారు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. ఈనాడే ఏదో అయ్యింది, ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఎక్కడ పోతావరా, యు ఆర్ మై హీరో, ఐఎమ్ సారీ, ఒంటరివాణ్ణి నేను, ప్రియతమా నా హృదయమా పాటలు సినీ ప్రియుల నీరాజనాలు అందుకున్నాయి. అన్బు చిన్నం పేరుతో తమిళంలో ఈ చిత్రం అనువాదం కాగా, హిందీలో సల్మాన్ ఖాన్, రేవతి జంటగా లవ్ పేరుతో ఈ సినిమాని సురేష్ బాబు పునర్నిర్మించారు. జనవరి 12, 1989న విడుదలైన ప్రేమ నేటితో 36 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ప్రేమ కొన్ని విశేషాలు. వెంకటేష్, రేవతి తొలిసారి జంటగా నటించిన చిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ఇదే. తర్వాత సురేష్ కృష్ణ, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ధర్మచక్రం కూడా 1996లో సంక్రాంతి సందర్భంగానే విడుదల కావటం విశేషం. వెంకటేష్, ఇళయరాజా కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. దీనికి ముందు స్వర్ణకమలం, వారసుడొచ్చాడు సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు ఇళయరాజా. ఈ చిత్రానికి గాను వెంకటేష్ తొలిసారిగా ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డును అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సురేష్ కృష్ణ నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఉత్తమ గాయకుడిగాను 2 నంది పురస్కారాలను కైవసం చేసుకున్నారు. చంటి ఆ తర్వాత 1992 సంక్రాంతికి చంటి వంటి క్లాస్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు వెంకటేష్. వెంకటేష్ కథానాయకుడిగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం చంటి. మీనా, నాజర్, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ఘన విజయం సాధించిన చినతంబిని తెలుగులో చంటిగా తీశారు నిర్మాత కెఎస్ రామారావు. అమాయకుడైన పల్లెటూరు యువకుడి పాత్రలో వెంకటేష్ నటన అందరినీ మెప్పించింది. తొలుత ఈ సినిమాలో కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ అనుకున్నారు. అయితే వెంకటేష్తో సినిమా చేయడానికి గల కారణాన్ని దర్శకుడు రవిరాజా ఓ సందర్భంలో పంచుకున్నారు.
యార్లగడ్డ సురేందర్ నిర్మాతగా వెంకటేష్తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాం. అప్పుడు రామానాయుడు తమిళంలో తెరకెక్కిన చినతంబి చూశారు. వెంకటేష్ ఆ కథకు సరిపోరని అనుకున్నారు. ఆ తర్వాత కెఎస్ రామారావు కూడా ఆ సినిమా చూశారు. ఆయనకు నచ్చింది. చంటి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ సరిపోతారని ఆయన భావించారు. ఇదే విషయాన్ని రాజేంద్ర ప్రసాద్కు చెప్పారు. నేను దర్శకుడిగా సినిమాను కూడా ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్తో నాకున్న పరిచయాన్ని బట్టి ప్రాజెక్ట్ బాగానే వస్తుందని అనుకున్నాం. ఇదంతా తమిళ చినతంబి విడుదల కాకముందు జరిగింది. అక్కడ ఆ సినిమా విడుదలవ్వటం, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడం జరిగిపోయింది. సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికీ ఆ సినిమా నచ్చింది. దీంతో కెఎస్ రామారావు దగ్గరకొచ్చి వెంకటేష్తో సినిమా చేయమని అడిగారు. అందుకు నేను అంగీకరించలేదు. అవసరమైతే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందామని అనుకున్నా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్కు అప్పటికే మాటిచ్చి ఉండటంతో అది నాకు సరైన పద్ధతి కాదనిపించింది. ఆ సమయంలో చిరంజీవి నన్ను ఒప్పించారు. అయితే తమిళంలో నటించిన ఖుష్బూ ఈసారి తెలుగులో వెంకటేష్తో చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మీనాను తీసుకున్నాం అని రవిరాజా గుర్తు చేసుకున్నారు. చంటి విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా మోగించింది. ఇళయరాజా సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. అన్నుల మిన్నుల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, జాబిలికి వెన్నెలకి ఎన్నెన్నో అందాలు, పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఈ పాడులోకం వంటి పాటలు అలరించాయి. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని అప్పట్లో రికార్డ్ సృష్టించింది చంటి. కన్నడలో రామాచారిగా, హిందీలో అనారీగా విడుదలైంది. హిందీలోనూ చంటి పాత్రను వెంకటేష్ చేయటం గమనార్హం. పోకిరి రాజా 1995లో పోకిరి రాజా సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ యావరేజ్తో సరిపెట్టుకున్నారు. వెంకటేష్ నటించిన పోకిరి రాజా 1995లో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ ఫ్యామిలీ చిత్రం. ఇందులో ఆయన సరసన రోజా, ప్రతిభా సిన్హా నటించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ చిత్రం అంకేన్కి రీమేక్. వెంకటేష్, రోజా కలిసి నటించిన ఏకైక చిత్రం. ఇందులో వెంకటేష్ డబుల్ రోల్లో ఒక ప్లాస్టిక్ సర్జన్ స్నేహితుడి పాత్రలో కనిపిస్తారు. ధర్మచక్రం వెంకటేష్ని మాత్రమే కాదు, తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా కొత్తగా చూపిస్తూ తెరకెక్కిన ధర్మచక్రం 1996 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ధర్మచక్రం 1996లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకు గాను వెంకటేష్కు నంది అవార్డు వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించాడు. అప్పటిదాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా. జనవరి 13, 1996 విడుదలైంది. చిన్నబ్బాయి ఆ నెక్స్ట్ ఇయర్ 1997లో చిన్నబ్బాయి సినిమాతో మళ్ళీ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సంక్రాంతి బరిలో మొదటిసారి ఫ్లాప్ అందుకున్నారు. చిన్నబ్బాయి 1997 జనవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాశి మూవీస్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మాణ సారథ్యంలో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, రమ్యకృష్ణ, రవలి నటించగా ఇళయరాజా సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది. కాలేజ్ గలాటా పేరుతో తమిళంలోకి అనువాదం కూడా చేశారు. కలిసుందాం రా
2000లో కలిసుందాంరా వంటి ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాదు, నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో హీరో వెంకటేష్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రేమ కథ సినిమాలతో పాటు కుటుంబ కథలతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకీ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ కలిసుందాంరా. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వెంకీ సరసన సిమ్రాన్ నటించింది. కోలీవుడ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో వెంకీ సిమ్రాన్ కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ వెంకీ కాదట. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కలిసుందాంరా సినిమా కథను రెడీ చేసుకుని ముందుగా నాగార్జునను కలిశారట. కానీ అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశారు. చంద్రలేఖ, సీతారామరాజు వంటి చిత్రాల్లో నటించారు. ఆ వెంటనే ఫ్యామిలీ సినిమా అంటే జనాలు చూడరు అని భావించారట. దీంతో నాగార్జున ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత అదే కథ వెంకీ వద్దకు చేరింది. ఉదయ్ శంకర్ వెంకీ కాంబో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2000 సంవత్సరం జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. వెంకీ మామ సంక్రాంతికి వచ్చిన సినిమాల గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.